అనగనగా ఒక అడవి ఉండేది. ఆ అడవిలో బోలెడు జంతువులు ఉండేవి. అందులో ఒక తోడేళ్ల గుంపు కూడా ఉండేది. ఆ గుంపులో నుండి 2 తోడేళ్ళు మాత్రం అడవి పక్కనే ఉన్న ఊళ్ళోకి వెళ్ళి ఊరు ఎలా ఉందో చూద్దాము అని అంటాయి. అప్పుడు మిగతా తోడేళ్ళు వద్దు వద్దు, అలా వెళ్ళడం క్షేమం కాదు అని అంటాయి. ఈ మాటలు రుచించని 2 తోడేళ్ళు మాత్రం ఏమీ అవ్వదు, అన్నింటికీ భయపడి ఇక్కడే కూర్చుంటామా అని ఊళ్ళోకి వెళతాయి. చీకటి పడ్డాక ఊళ్ళోకి వెళ్ళి ఎవ్వరూ చూడకుండా 2 కోళ్లను పట్టి చంపి తినేస్తాయి. ఇదేదో బాగుంది అనుకున్న తోడేళ్ళు అడపాదడపా ఊళ్ళోకి వెళ్ళి దొరికిన కోళ్లను బాతులను చంపి తినడం మొదలు పెడతాయి. ఊళ్ళోని కోళ్ళు బాతులు ఎలా మాయమవుతున్నాయో అర్థం కాని ఊరి జనం ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం కాపలా కాస్తారు. చీకటి పడగానే గుట్టు చప్పుడు కాకుండా 2 తోడేళ్లు రావడం ఊరి జనం గమనిస్తారు. ఇన్ని రోజులు ఊళ్ళోని కోళ్ళని బాతులని మాయం చేస్తున్నవి ఈ తోడేళ్లే అని జనం కర్రలతో చితకబాదుతారు తోడేళ్ళని. ఒళ్ళు హూణమయ్యి కాళ్ళీడ్చుకుంటూ అడవిలోకి వెళ్తాయి తోడేళ్ళు. దెబ్బలు తిన్న తోడేళ్లను చూసి మిగతా తోడేళ్ళు, మేము అప్పుడే చెప్పాం కదా ఊళ్ళోకి వెళ్ళడం క్షేమం కాదని, మా మాట విన్నారా మీరు అని అంటాయి కొన్ని తోడేళ్ళు. వెళ్తే మాత్రం ఇలా కొడతారా? ఎలాగైనా ఈ మనుషులకి బుద్ధి చెప్పాలి, మేమే గొప్ప అని ఈ మనుషులకి చాలా పొగరు. మన అందరం కలిసి ఊళ్ళోకి వెళ్ళి ఆ మనుషుల పని పడదాం అని అంటాయి కొన్ని తోడేళ్ళు. వెళ్ళినవి చావు దెబ్బలు తిని వచ్చింది సరిపోలేదా, ఇంకా అందరూ వెళ్ళి దెబ్బలు తినాలా అని మరికొన్ని తోడేళ్ళు అంటాయి. ఇలా తోడేళ్ల మధ్య వాదనలు సాగుతుండగా అడవిలోకి ఒక మనిషి నడుచుకుంటూ రావడం గమనిస్తాయి. ఆ మనిషిని ఏదో ఒకటి చేసి భయపెట్టాలి అని తోడేళ్ళు ఆలోచిస్తుండగానే అకస్మాత్తుగా ఒక పులి వచ్చి ఆ మనిషిని చంపేస్తుంది. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనకు తోడేళ్లకు నోట మాట రాదు. అప్పుడు గుంపులో నుండి ఒక తోడేలు, చూసారా, మనం ఊళ్ళోకి వెళ్ళి దెబ్బలు తిని వస్తేనే మనకు ఇంత బాధగా ఉంది, మరి ఆ మనిషి అడవిలోకి వచ్చి ఏకంగా ప్రాణమే పోగొట్టుకున్నాడు. అడవులు జంతువుల స్థావరాలు, మన చోటికి మనిషి రావడం క్షేమం కాదు. అలాగే ఊళ్ళు మనుషుల స్థావరాలు, మనం వారి ప్రదేశానికి వెళ్ళడం మనకు క్షేమం కాదు. కాబట్టి ఎక్కడి వారు అక్కడ ఉండడమే ఉత్తమం అని అంటుంది. ఈ మాటలు నిజమే అని ఒప్పుకున్న మిగతా తోడేళ్ళు ఊళ్ళోకి వెళ్ళకూడదు అని నిర్ణయించుకుంటాయి.